నేను డబ్బుల కోసం రాలేదు కృష్ణవేణి. మరి అలాంటి మృగాన్ని మనిషిగా మార్చిన ఈ మానవత్వం కోసం వచ్చాను. కృష్ణ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఊరూరంతా కృష్ణ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ఇంటిల్లి పాదంతా హాస్పిటల్లో ఉన్నారు. ఈ 2 రోజుల్లో ఒక్క అరగంట కూడా నీకు తీరిక దొరకలేదా? నువ్వు వచ్చావన్న బాధతోనే కృష్ణని కలవడానికి వెళ్ళలేదు. సరేలే, ఇంకేంటి కబుర్లు? ఊరుకో సిద్ధు, ఎప్పుడు జోక్సేనా? ఎక్స్క్యూజ్ మీ, కాసేపు పేషెంట్ దగ్గర ఉంటారా? చెప్పు సిద్ధు. అవునా, సరే సరే. సిస్టర్, రోజీ సిస్టర్, కాస్త మంచినీళ్ళు ఇస్తారా? థ్యాంక్స్ గౌతమి. మళ్ళీ నిన్ను చూడలేననుకున్నాను, కానీ చివరి నిమిషంలో నా కోసం హాస్పిటల్కి వచ్చి నన్ను సేవ్ చేసావు. నేనేం మీకోసం రాలేదు. అబద్ధం చెప్తున్నావు. ఆ అవసరం నాకు లేదు. మరైతే ఎందుకొచ్చావు? జాలితో వచ్చావా లేక ప్రేమతో వచ్చావా? ఆ 2 కాదు. మీరు మా విజయ్ గారిని కాపాడారు. అంతకుముందు ఎన్నోసార్లు సహాయం చేశారు. ఆ కృతజ్ఞతతో వచ్చాను. అంటే నాపై నీకు ఎలాంటి ప్రత్యేకమైన అభిమానం లేదా గౌతమి? నాపై ఇష్టం కానీ మన స్నేహం పట్ల ఓ అభిప్రాయం కానీ ఏమీ లేవా?
కేవలం నాపై కృతజ్ఞత మాత్రమే ఉందా? వేరే ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పటి వరకు జరిగింది చాలలేదా? ఇప్పటిదాకా ఏమేం జరిగాయో నాకు తెలుసు. నేనెన్ని అవమానాలు పడ్డానో, ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడారో నాకు తెలుసు. నేనెంత క్షోభపడ్డానో నా మనసుకు తెలుసు. మళ్ళీ అలాంటివి జరగాలని నేను కోరుకోవట్లేదు. మీరు మంచివారు, గొప్పవారు. మీరు మాకు చేసిన దానికి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ కృతజ్ఞత, రుణానుబంధం తప్ప నా నుంచి మీరు ఇంకేం ఆశించకండి. నన్ను మళ్ళీ అవమానాల పాలు చేయకండి. నేను క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒకదాన్ని. మీరు బాగుండాలి. ఒక్కసారిగా ఊపిరాగిందా, ప్రాణం పోయిందా నీకు? అంతే. నేనేం మాట్లాడాలని వచ్చాను? ఏం మాట్లాడాను? చచ్చా, సారీ చెప్పాల్సింది పోయి మళ్ళీ హర్ట్ చేశాను. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. కంటి పాప నువ్వేనంటూ, కంట నీరు రానేనంటూ, ఇచ్చుకున్న బాసలన్నీ ఏమైపోయాయి? తోడు నీడ నువ్వేనంటూ, నేడు నిన్ను వద్దని అంటూ, చూసే ఆ చూపే చూసి ఏమైపోయావు? ఎటువైపో నీ పయనం, ఎందాకో నీ గమనం, ఏ దారి కనిపించదా? ఒక్కసారిగా ఊపిరాగిందా, ప్రాణం పోయిందా నీకు? నీకేమైంది గౌతమి? నా కలలు నిజం కావా? నాపై నీకు ఇష్టం కలగదా? నేను చావుదాకా వెళ్ళింది నీకోసమే, మళ్ళీ బ్రతికింది నీకోసమే, ఇక్కడ దాకా వచ్చింది నీకోసమే. నువ్వు మాత్రం నాకు ఇంకా ఇంకా దూరం అవుతున్నావు. ఎందుకు గౌతమి? నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఈ శిక్ష? వాడేడి? ఆ ఊళ్ళో వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు. ఆ చుట్టుపక్కల ఊళ్ళు, పక్కనున్న టౌను అంతా వెతికాం సార్, కానీ అతని ఆచూకీ ఎక్కడా దొరకలేదు సార్.
నాకు తెలిసి అతను భయంతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాడు సార్. కొన్నాళ్ళ పాటు కనిపించకపోవచ్చు. వాడు పాతాళంలో ఉన్నా సరే నాకు కావాలి. వాడు ఆకాశంలో దాక్కున్నా పట్టుకు రావాలి. సార్ సార్ చిన్ని మేడం నిద్రపోయారు. లేచిన వెంటనే చాక్లెట్స్ ఇమ్మన్నారు. సరే, కానీ సార్ చిన్ని మేడం చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినకూడదని డాక్టర్ గారు చెప్పారు. తింటానని చిన్ని చెప్పిందిగా, తనేం చెప్తే అచ్చి. అలాగే సార్. మీరేం చేస్తారో ఎలా వెతుకుతారో నాకు తెలీదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడు నాకు కావాలి. ప్రాణాలతో కావాలి. వాడిని తీసుకొచ్చి నాకు కనిపించండి. వెళ్ళండి. సరే సార్. అలాగే సార్. రమ్య, సార్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. చిన్ని జాగ్రత్త. సరే సార్. గౌతమి, గౌతమి. ఆ ఏంటక్క? ఆ, ఏం లేదు, ఈ భోజనం తీసుకెళ్లి కృష్ణకి పెట్టమ్మా. త్వరగా వెళ్ళమ్మా, తన ఆకలితో ఉంటాడు. నేను వెళ్ళనక్క. అదేంటి, ఇందాకన్న విషయాల్ని మళ్ళీ మనసులో పెట్టుకున్నావా? అదేం లేదక్క. అలాగైతే ఇంకెప్పుడు ఏమీ అనంలేమ్మా. మంచి చెడులు అస్సలు చెప్పను. సారీలేమ్మా. అయ్యో సారీ ఏంటక్క, నిజంగా నేనేం ఫీల్ అవ్వలేదు. ఆ, అయితే ఈ అన్నం ప్లేట్ తీసుకెళ్ళు. అది వెళ్ళమన్నానా? తీసుకో. గౌతమికి పని ఏదన్నా ఉందేమో, ఎందుకు బలవంత పెడుతున్నావు? నేను తీసుకెళ్తాను. అయ్యో, ఇంట్లో ఇద్దరం కోడళ్ళు ఉండగా మీకెందుకు అత్తయ్య శ్రమ? శ్రమ నేను తీసుకోనులే. హాస్పిటల్ నుంచి నర్సు వచ్చిందిగా, తనకు చెప్తాను. ఆ అమ్మాయా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఏ హైదరాబాద్ కు నడుచుకుంటూ వెళ్ళుంటుంది. ఇంట్లో ఎక్కడుంటుంది? రోజీ, రోజీ, రోజీ. లైన్లో ఉండు సిద్ధు.
ఏంటంటే పిలిచారు? కృష్ణకి ఈ భోజనం తినిపించమ్మా. నాన్సెన్స్. నేనా? ఏ సిస్టర్ అన్నాక అన్ని పనులు చేయాలిగా, నువ్వు వచ్చింది అందుకేగా. దిస్ ఇస్ టూ మచ్. చెప్పు సిద్ధు. పెళ్ళయ్యాక నీకు చేయాల్సిన పనులని ఇక్కడ పేషెంట్ కు చేయమంటుంటే చేయనంటున్నానంతే. నాకేం అవసరం? విన్నారుగా అత్తయ్య, అది దాని వరస. మందులు టానిక్కులు తప్ప ఇంకో పని చేయదు. నాకా చంకలో పిల్లాడున్నాడు. గౌతమి ఖాళీగానే ఉంది కదా, తను తీసుకెళ్తే తప్పేంటి? చూడమ్మా, నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో తెలియడం లేదు. నీ మూడు ఎప్పుడెలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకొచ్చిన గొడవ? గౌతమ్ తీసుకెళ్దు, కావాలంటే నేను తీసుకెళ్తాను. మీకెందుకమ్మా ఈ పనులన్నీ? పనోండి నేనున్నాను కదా, ఇటివ్వండి. ఈ క్షణం నుంచి కృష్ణబాబు బాధ్యత అంతా నాది. పొద్దున బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్ పనుల వరకు అంతా నేను చూసుకుంటాను. కంటికి రెప్పలా కాపాడుతాను. మన ఇంటి గౌరవాన్ని నిలబెడతాను. కృష్ణన్ చూసుకోవడానికి ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా కృష్ణని గౌతమ్ని కలపటం ఎప్పటికీ సాధ్యం కాదు. ఏదో ఒకటి చేస్తాను. ఆగు సీను. తీసుకో. వచ్చిన రోజే ఇంటి పనివాడితో భోజనం పెట్టించారని కృష్ణ అపార్థం చేసుకోవడానికా? నేనే తీసుకెళ్తాను. రాను రాను ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకే తెలియకుండా పోతోంది. దీనంతటికీ కారణం మీరే. గంగా గంగా నా మతి మండిపోను. గంగేంటికి రాకపోయి ఇంకెవరింటికి వచ్చానో ఏంటో. అమ్మో నానమ్మా, ఇది నా మనవరాలు గొంతులాగుందేంటి? ఆ ఏంటన్నమ్మా అలా చూస్తున్నావు? గంగా నువ్వేనంటే నేనే నానమ్మా. ఎంత చక్కగా ఉన్నావే. అవును, ఈ ఇల్లు ఎవరిదే? మాదే నానమ్మా. ఆ? మరి ఇవన్నీను ఆయనే కొన్నారు. మళ్ళీ కొత్తిల్లు కట్టడం ఎందుకని పాత ఇంటిని ఇలా కొత్తిల్లుగా మార్చారు. ఆడికి అంత డబ్బు ఎక్కడదే? ఏమో నానమ్మా, నేను అడిగితే చెప్పలేదు. కానీ చాలా రోజుల నుంచి 7 వారాల నగలు, 7 అంతస్తుల మేడలంటూ నిద్రలో మెలకువలో ఒకటే కలవరిస్తున్నారు. కలవరించినంత మాత్రాన కనక వర్షం కురుస్తుందంటే ఏమో, ఏ వడ్డీ డబ్బులు కలిసి వచ్చుంటాయి. అంత అయి ఉంటుంది. ఇంతకీ ఎక్కడే నీ మొగుడు? ఈ ముసలి వచ్చిందేంటి? వస్తే వచ్చింది, ఆటాడుకుందాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, సీ ఓల్డ్ ఉమెన్.
ఒరేయ్ ఎవడ్రా నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చావేంటి? నీ అబ్బిల్లు అనుకున్నావా, నీ తాతిల్లు అనుకున్నావా? మర్యాదగా పో బయటికి, ఈదులో నుంచి అడుక్కా. అమ్మని ఎంత మాట నేసింది ఈ ముసల్ది. రోట్లో తల ఈ ముసల్దాన్ నోట్లో నోరు అస్సలు పెట్టకూడదు. నేను బామ్మ కుబేరాన్ని. వారి నువ్వా? నీ మొహం మండ. దసరా యాసగాళ్ళలాగుంటేను ఎవరో అడుక్కు తినే బుడబొక్కలోడు అనుకున్నానులే. నేనని తెలిసిన తర్వాత కూడా తిడతావు కదూ. వచ్చిన కోట్లో 1 లక్షణాది కాదనుకుని నీకు దండాకుండా 2 రెడీ చేస్తా. ఇంత డబ్బు ఎట్లా సంపాదించావురా మనోడా? ఎల్లకాలం మీలాగా దరిద్రులా ఉంటావా? ఏదో ప్రయత్నాలు చేశాము, ఫలించినవి. ప్రయోజకుడు అయ్యాను. అయితే అయ్యావు గాని ఇలాగే నిలబెట్టుకో. సంపాదించడం చేత కాదు గాని సంపాదన పరుణ్ణి నన్ను సంపాదన నిలబెట్టుకోమని సలహా ఇస్తా. అలాగే మామగారు. ఇంతకీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటో? ఈ రోజు మీ పెళ్లి రోజు కదా మనోడా. పెద్దదాన్ని ఈ పీస్ మిఠాయి ఇచ్చి దీవించిపోదామని వచ్చాను. ఓహో గంగా తీసుకో. చి 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 చి.